హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ మేము మీకోసం ఒక బ్యూటిఫుల్ ఐడియాతో మీ ముందుకు వచ్చాము. మన ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్కి కానీ, ఏదైనా అకేషన్స్కి కానీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేయడానికి, వాటర్ ఇవ్వడానికి పేపర్ కప్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా యూజ్ చేయగా మిగిలిన వాటిని పారేయకుండా అందంగా మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే విధంగా ఒక చిన్న బాస్కెట్ తయారు చేస్తున్నాము. ఏంటి పేపర్ కప్స్తో బాస్కెట్ అంటున్నారు? ఎలా చేస్తారో చూద్దామన్న క్యూరియాసిటీ మీలో ఎంతమందికి ఉంది? అలాంటి వారు మన వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా మీ డైలీ లైఫ్లో చిన్న చిన్న వాటికి యూజ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ముందుగా మేము ఒక పేపర్ కప్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ పేపర్ కప్ని పైన టాప్లో ఉన్న ఎడ్జ్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని కట్ చేసేసుకొని దీన్ని పక్కన ఉంచాలి. ఇప్పుడు దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని కూడా మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్గా ప్రతి ఒక్కదాన్ని కట్ చేసుకుంటూ రావాలి. చూడండి, సెకండ్ టైం కటింగ్ కూడా సేమ్. చూడండి, ఇలా అన్నిటినీ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ వీటిని కూడా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ సైజులోకి వచ్చేంత వరకు కట్ చేసుకొని తర్వాత ఇవి స్టిఫ్గా ఉన్నాయి కదా, కాస్త బెండ్ చేయడం కోసం ఒక స్టిక్తో ఇలా చూపించిన విధంగా అనుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త అలా రబ్ చేయడం వల్ల ఈ పేపర్ కప్ అనేది స్టిఫ్గా ఉండింది బెండ్ అవుతుంది. ఇలాగే మిగతా వాటన్నింటినీ కూడా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అన్నింటినీ చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా మేము ఎలా అయితే చేస్తున్నామో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది కాస్త నిదానంగా చూసి ట్రై చేయండి. ఈజీగా వచ్చేస్తుంది, అంత కష్టమేం కాదు. ఇలాగే చుట్టూ ఉన్న వాటన్నింటినీ కూడా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నింటినీ ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఏ షేప్లోకి వచ్చింది? బాస్కెట్ షేప్లోకి వచ్చింది. ఇప్పుడు దీనిపైన హ్యాంగింగ్ కోసం ఈ హ్యాంగర్ని 2 ఎడ్జెస్లో ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో నుంచి అవతలకి తీసేసుకోవాలి. ఇలా తీసుకొని గమ్తో అతికించుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మరో ఎడ్జ్లో కూడా చేసేసుకొని హ్యాంగర్ తయారు చేసేసుకున్నాం. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో మరొకటి చేస్తున్నాము.
ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్లో మరొక బాస్కెట్ చేసేసాము. చూడండి, ఈ విధంగా బాస్కెట్ తయారు చేసి మేమైతే వీటిలో ఫ్లవర్స్ని పెట్టి డెకరేట్ చేసాము. ఇలా ఇందులో ఫ్లవర్స్ పెట్టుకొని మనం పూజ గదిలో అందంగా డెకరేట్ చేసుకోవడానికి కానీ, ఇంకా షోకేస్ షెల్ఫ్లో పెట్టుకోవడానికి కానీ, అలాగే ఇలా ఫ్లవర్స్ పెట్టుకుని ఒక టేబుల్ పైన పెట్టుకున్నా కూడా డెకరేషన్ లాగా చాలా బాగుంటుంది. ఇలా ఎన్నో విధాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇలా వేస్ట్గా పడేసే వాటిని మన డైలీ లైఫ్లో మనకి యూజ్ అయ్యే విధంగా తయారు చేసుకుంటే ఎంత బాగున్నాయో కదండి. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో ఇంప్రెసివ్గా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసిన ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకిచ్చే చిన్న సపోర్ట్. ఇదే విధంగా మీ సపోర్టింగ్తో మన ఛానల్ని గ్రోత్ చేసుకోవాలని ఆశిస్తూ మరో కొత్త ఐడియాతో కలుద్దాం.